యాక్చువల్గా వీఆర్ సీ ఫుడ్ లవర్. ఓకే. సో అన్ని వెరైటీస్ ఆఫ్ సీ ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ మార్ట్ కి? షాప్ పెట్టిన డే 1 నుంచి మేము వస్తున్నాం. అన్నర్ నుంచి ఎవ్రీ వీకెండ్ కి మనకి గ్రోత్ పెరుగుతా ఉంది. లైవ్ ఫిషెస్ గానీ, సీ ఫిషెస్ గానీ, డ్రై ఫిషెస్, మటన్, చికెన్, నాటుకోడి, ఇలా అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉంది. మనం మార్ట్ పెద్దగా పెట్టాం కానీ ప్రైస్ మాత్రం రోడ్డు మీద కొంటే ఎట్లా ఉంటుందో ఆ ప్రైస్ చేస్తాం, అంటే రీజనబుల్ ప్రైస్ కే చేస్తున్నాం. ఈ సెక్షన్ అంతా లైవ్ ఫిషెస్ ఉంటది. ఇది వచ్చి కొరమీను. సో ఇందులో వచ్చి మనకి జల్లా రూప్చంద్ ఉంటది. రూప్చంద్ అయితే మనం లైవ్ పర్ కేజీ 250 తీస్తున్నాం, ఇంక్లూడింగ్ కటింగ్ చార్జెస్. సీ క్రాబ్స్ ఇవి. ఇందులో 3 డాట్, బ్లూ క్రాబ్, ఇలా 2 రకాలు వస్తాయి మనకి. ఇది వచ్చి ఎల్లో ఫిన్ టోనా. సో ఇది జిమ్ వర్కౌట్ చేసే వాళ్ళు రెగ్యులర్ గా తీసుకెళ్తుంటారు. హై ప్రోటీన్ ప్లస్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న ఫిష్ ఇది. ఓకే. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. నేను ఈ రోజు అయితే వనస్థలిపురంలోని ఫిష్ అండ్ ఫ్లెష్ మార్ట్ అయితే వచ్చేసా. ఇది తెలంగాణలోనే బిగ్గెస్ట్ నాన్ వెజ్ మార్ట్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే మనకు నాన్ వెజ్ లో మటన్, చికెన్, ఫిష్, సీ ఫుడ్ అన్ని రకాలు అవైలబుల్ ఉంటాయి. అవి కూడా ఫ్రెష్ అన్నమాట. లైవ్ ఫిష్ కొనాలంటే ఇక్కడికే రావచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే బయట మనకు మొత్తం ఫిష్ కటింగ్ నడుస్తా ఉంది. లోపల చూసుకుంటే ఏంటంటే మనకు ఫిష్ అండ్ చికెన్, సీ ఫుడ్ కి సంబంధించి లోపల ఉందన్నమాట. వీటన్నిటికి సంబంధించి మొత్తం ప్రైజెస్ అండ్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం, రండి. సో ఈరోజు సండే కావడంతో అయితే చాలా మంది అయితే కస్టమర్ అయితే వచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే చాలా రకాల ఫిష్లు ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మనతో ఇప్పుడు ఈ మార్ట్ కి సంబంధించి ఓనర్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారన్న? ఎలా ఉంది మన మార్ట్ ప్రెసెంట్? పెట్టి ఇప్పుడు ప్రెసెంట్ 1 year అవ్వస్తుంది. 1 year నుంచి ఎవ్రీ వీకెండ్ కి మనకి గ్రోత్ పెరుగుతా ఉంది. కస్టమర్ అవుట్ లో కానీ రెస్పాన్స్ బాగుంది. ఓకే. మన మార్ట్ లో ఏమేమి అవైలబుల్ ఉన్నాయన్న మీకు? మార్ట్ లో ఆల్ నాన్ వెజ్ వెరైటీస్ అవైలబుల్ ఉంటది. లైవ్ ఫిషెస్ గానీ, సీ ఫిషెస్ గానీ, డ్రై ఫిషెస్, మటన్, చికెన్, నాటుకోడి, ఇలా అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉంది. ప్రైజెస్ ఎలా ఉంటాయి? మనం బయట మార్కెట్ కి ఈ మార్కెట్ కి చూసుకుంటే ప్రైజెస్ చూసుకుంటాం. మనం మార్ట్ పెద్దగా పెట్టాం కానీ ప్రైస్ మాత్రం రోడ్డు మీద కొంటే ఎట్లా ఉంటుందో ఆ ప్రైస్ చేస్తాం, అంటే రీజనబుల్ ప్రైస్ కే చేస్తున్నాం. అంగులతో పెట్టాం కాబట్టి ఎక్కువ ప్రైస్ తీసుకోవాలి అట్లేం లేకుండా జనరల్ గా రోడ్డు మీద ఏ రేట్ అమ్ముతున్నారు మార్కెట్ రేట్ కి మనం సేల్ చేస్తాం. ఫ్రెష్ క్వాలిటీ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పి చెప్తున్నారు. సో ఒక్కసారి మన మార్ట్ లో ఉన్న ఫిష్ గురించి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న, ప్రైసెస్ కూడా. ఈ సెక్షన్ అంతా లైవ్ ఫిషెస్ ఉంటది. ఇది వచ్చి కొరమీను. కొరమీను మనకి ఆంధ్ర నుంచే వస్తుంది కొరమీను కూడా. ప్రైస్ ఎంత మార్కెట్ లో 650-700 నుంచి అట్లా ఉంది. మనం 550 అట్లా ఇస్తాం. 550. మళ్ళీ ఇది అంతా క్లీన్ చేయడానికి సపరేట్ ఏమైనా చార్జ్ చేస్తారన్నా? మన మాటలో క్లీనింగ్ సపరేట్ చార్జెస్ ఉండదు. మనకి రామ్నగర్ మార్కెట్ పోయినా రైతు బజార్ సపరేట్ చార్జెస్ ఉంటది. మాది ప్రైస్ ఇంక్లూడింగ్ ఉంటుంది, కటింగ్ చార్జెస్ ఇంక్లూడింగ్ ఉంటుంది. సో మనం బయటికి వెళ్తే ఏంటంటే మన కటింగ్ చార్జ్ 40 నుంచి 60 వరకు చార్జ్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రైస్ తక్కువ అండ్ మనకు కటింగ్ చార్జెస్ అయితే ఏమి ఉండవని చెప్పేసి అన్నారన్న. అండ్ ఇదన్నా ఇదంతా లైవ్ సెక్షన్ అనమాట. సో ఇందులో వచ్చి మనకి జల్లా రూప్చంద్ ఉంటది. రూప్చంద్ అంటే మన సిల్వర్ చైనీస్ పాంప్లెట్ అంటారు. అట్లాగే ఈ జల్లా అనేది అపోలో ఫిష్ కి ఎక్కువ వాడుతుంటారు. మన ఫిష్ మండీలో వాటిలో పెద్ద మనకు ప్లేట్ వస్తుంది కదా, అపోలో ఫిష్ గా వాడే ఫిష్ మన దగ్గర లైవ్ దొరుకుతుంది. మన ఈ ఏరియాలో ఈ రూప్చంద్ జల్లా అనేది ఎవరి దగ్గర లైవ్ ఉండదు. అవును, రూప్చంద్ ఎక్కడ ఉండదు అన్న. మనం ఏ మార్కెట్ కి వెళ్ళినా నాకు లైవ్ అనేది అవైలబుల్ లో ఉండదు. మన దగ్గర మాత్రం లైవ్ రూప్చంద్ జల్లా మాత్రం అవైలబుల్ ఉంటుంది. ఇన్ జనరల్ గా అందరి దగ్గర రవ్వు బొచ్చా ఉంటది కొరమీను. మన దగ్గర 5-6 ఐటమ్స్ లైవ్ ఉంటాయి. ప్రైస్ ఎంత ఉందన్న వీటి? రూప్చంద్ అయితే మనం లైవ్ పర్ కేజీ 250 తీస్తున్నాం, ఇంక్లూడింగ్ కటింగ్ చార్జెస్. అలాగే జల్లా అయితే 230 లైవ్. 230. ఓకే. సో మనకు రూప్చంద్ బయట ఎక్కడ కూడా లైవ్ దొరకదు, ఇక్కడే దొరుకుతుంది. మనం రామ్నగర్ మార్కెట్ కూడా వెళ్ళినాం, అక్కడ లేదు. ఎక్కడ వెళ్ళినా కానీ మనకు లైవ్ అనేది అవైలబుల్ ఉండదు, ఇక్కడే ఉందన్నమాట. సో ఇది వచ్చేసన్నా ఇది వచ్చేసరికి మనకి రోహు అంటారు. రోహు, శీలావతి, డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారు ఏరియాని బట్టి. ఇది రవ్వు ఫిష్ అనమాట. మనకి పర్ కేజీ 240 అట్లా చార్జ్ చేస్తారు. 240. ఓకే. 240 ఇది మొత్తం రవ్వకు సంబంధించి. సో ఇక్కడ వీకెండ్ కి అందరూ ఫ్యామిలీస్ తో వస్తారు. వాళ్ళు సెల్ఫ్ గా క్యాచ్ చేసుకుని, వాళ్ళు కావాలి ఫిష్ క్యాచ్ చేసుకుని వెయిట్ వేసుకొని తీసుకెళ్తారు. మేమే తీసుకోవచ్చు, మాకు నచ్చింది. మీకు నచ్చింది మీరు తీసుకొచ్చి మీకు ఇచ్చేసి క్యాచ్ అయినట్టు ఇక్కడే ఉంటది. మీకు నచ్చింది మీరు తీసుకొని వెయిట్ వేసుకోవచ్చు.
సో దీని ప్రైస్ 240 ఉంది. 240. ఓకే. సో మనకు బొచ్చ కూడా అవైలబుల్ లో ఉంటది, బట్ మీరు సండే కాబట్టి ఖతం అయిపోయింది, మొత్తం నిండిపోయి ఉండే మేము వచ్చినప్పుడు. బట్ చూసారు కదా ఫ్లోటింగ్ కూడా ఎట్లుందో, మొత్తం మనకు మంచి క్వాలిటీ ఫిష్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వస్తూనే ఉన్నారు. అండ్ సీ ఫుడ్ లో చూసుకుంటే అన్న, ఈ సీ ఫుడ్ లో వచ్చేసరికి మన ఇది సీ క్రాబ్స్ ఇవి. ఓకే. ఇందులో 3 డాట్ బ్లూ క్రాబ్ ఇలా 2 రకాలు వస్తాయి మనకి. ఓకే. 3 డాట్ వచ్చి మనం 550 పర్ కేజీ అట్లా అమ్ముతున్నాం. బ్లూ క్రాబ్ అయితే అరౌండ్ 750 పర్ కేజీ. ఓకే. అవి వచ్చి సీ ఫ్రాన్స్ అనమాట, అంటే రెడ్ సిమ్ అంటారు దీన్ని. సో సీ ఫ్రాన్స్ సీ మెటీరియల్. ఇదేమో మనకి గోదావరి చాకు రొయ్యలు అంటారు, గోదావరి. ఇది 400 పర్ కిలో వేస్తున్నాము. ఇదేమో వనాలి ఫ్రాన్స్, మన చెరువు రొయ్యలు. ఓకే. ఇది 400 పర్ కిలో ఇస్తున్నాము. 400 kg. ఓకే. సో ఇది వచ్చేసరికి లివర్ సీ ఫ్రాన్స్, టైగర్ ఫ్రాన్స్ అంటారు. టైగర్ ఫ్రాన్స్ ఇది 1000 రూపీస్ పర్ కిలో అట్లా మనం చేస్తున్నాం. ఇది కూడా గోదావరి చాకు రొయ్యలు. ఓకే. సో మన దగ్గర ఫ్రాన్స్ గానీ క్రాబ్స్ గానీ ఒక 3-4 వెరైటీస్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. మొత్తం మనకి మెటీరియల్ మొత్తం ఎక్కడ నుంచి వస్తారు? అంటే మనకి ఆంధ్రాలో డిఫరెంట్ వెండర్స్ ఉన్నారు, అలాగే మనం డైరెక్ట్ గా ఫార్మర్ నుంచి కూడా కొంటాం అనమాట. ఆంధ్ర నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. నెల్లూరు దగ్గర జువల్దిన హార్బర్ దగ్గర నుంచి, మచిలీపట్నం హార్బర్ గానీ, కాకినాడ హార్బర్ గానీ, వైజాగ్ హార్బర్ నుంచి మనకి ఎక్కువ. మనం ఎంత క్వాంటిటీ వరకు ఇవ్వగలుగుతారన్న? ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంది మాకు, సో అట్లా కూడా ఉంటుందా? ఫంక్షన్ ఆర్డర్స్ కి మనకి 1 or 2 days ముందు చెప్తే మనం ఎంత క్వాంటిటీ అయినా సప్లై చేయగలం. ఒక ముందు చెప్పాలి, 2-3 days. సండే అయితే మన దగ్గర క్వాంటిటీ ఎప్పుడు రెడీగా ఉంటది. అలాగే బుధవారం కూడా మంచి మార్కెట్ మన దగ్గర జనాలు ఎక్కువ వస్తారు. ఈ 2 రోజుల్లో మనకి ప్రీ ఆర్డర్ లేకపోయినా వీల్ సర్వ్ అనమాట. మిగతా రోజుల్లో మాత్రం మనకి ప్రీ ఆర్డర్ ఉండాలి. 1 or 2 days ముందు చెప్తే ఫంక్షన్ ఆర్డర్ కూడా మనం సప్లై చేస్తాం. మెయిన్ గా ఫంక్షన్ ఆర్డర్స్ కి చికెన్ గానీ, బోన్లెస్ ఫిష్ గానీ, మటన్ గానీ, ఫంక్షన్ కావాల్సిన అన్ని ఐటమ్స్ మనం ఒక్క మాటలో కొనుక్కోవచ్చు. జనరల్ గా మటన్ ఒక చోట, చికెన్ ఒక చోట, ఫిష్ ఒక చోట. ఇంతవరకు మనం ఎక్కడ కూడా చూడలేదు. నేను ఫస్ట్ బ్రాంచ్ అనమాట నేను చూసింది కూడా. సో మన తెలంగాణలోనే బిగ్గెస్ట్ మార్ట్ అనుకుంటా ఇది. తెలంగాణలోనే బిగ్గెస్ట్ మార్ట్. 3000 SFT లో మనం పెట్టున్నాము. తెలంగాణ మొత్తం ఎంత SFT లో ఎంత బిగ్ మార్ట్ ఏది లేదు. ఓకే. సో ఇదంతా మన సముద్రం చేపల స్టాల్ ఇది. ఇది వచ్చి ఎల్లో ఫిన్ టోనా. సో ఇది జిమ్ వర్కౌట్ చేసే వాళ్ళు రెగ్యులర్ గా తీసుకెళ్తుంటారు. హై ప్రోటీన్ ప్లస్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఎక్కువ ఉన్న ఫిష్ ఇది. జిమ్ ట్రైనింగ్ అయ్యే వాళ్ళందరూ, అంటే ప్రోటీన్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళందరూ ఈ ఫిష్ ఎక్కువ తీసుకెళ్తారు మన దగ్గర. ఇది మన దగ్గర ఫంక్షన్ ఆర్డర్స్ కూడా ఇది టోనా బోన్లెస్ మనం సర్వ్ చేస్తున్నాం. నంబర్ ఆఫ్ క్వాంటిటీ 40 kg, 50 kg, ఫ్రై ఫిష్, స్టార్టర్ ఫిష్, అట్లా ఎలా కావాలంటే అలా మనం ఈ టోనా కూడా బోన్లెస్ కూడా వస్తుంది. బోన్లెస్ అయితే మనం 700 చార్జ్ చేస్తున్నాం. ఇక ఫిష్ వెయిట్ వేసుకుంటే 500 kg. ఓకే. సో అవి వచ్చి వైట్ స్నాపర్ అంటారు. ఇది వైట్ గొరక, పండుగప్ప, అది మనకి ట్రావెలర్ అంటారు దాన్ని. సో ఇదేమో సాల్మన్ ఫిష్, ఇది రెడ్ స్నాపర్, అది గ్రోపర్, ఇదేమో ఎల్లో ట్రావెలర్. ఇట్లా మన దగ్గర సీ ఫుడ్స్ అన్ని మాక్సిమం అవైలబుల్ ఉంటది. వెరైటీస్ ఆఫ్ సీ ఫుడ్ మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీటికి చూసుకుంటే మనం ప్రైస్ ఎంత వరకు పెట్టవచ్చు? అన్ని ప్రైజులు కూడా మనకి మీ కంపేర్ టు రామ్నగర్ తో పోలిస్తే కూడా మన దగ్గర తక్కువ ఉంటది. రామ్నగర్ కన్నా తక్కువ ఉంటుంది. ప్లస్ రామ్నగర్ కన్నా ఫ్రెష్ ఉంటుంది. ఇప్పుడు ఒక సీ ఫుడ్ మనకి రామ్నగర్ మార్కెట్ పోవాలంటే 2-3 వెండర్ దాటి ఆడిపోతుంది. సో మన దగ్గర డైరెక్ట్ గా సీ నుంచి మన దగ్గరికి వస్తుంది కాబట్టి మనం అక్కడ తీసుకున్నా సపరేట్ చార్జ్, మళ్ళీ కటింగ్ కోసం సపరేట్ గా సపరేట్ చార్జ్ ఉంటుంది. 60 రూపీస్ తీసుకుంటారు అక్కడ. ఓకే. ఇవేనా ఇంకేమైనా ఉన్నాయన్న? మనకు డ్రై ఫిష్ కూడా ఉందని నేను. మన దగ్గర డ్రై ఫిష్ జనరల్ గా మన దగ్గర క్వైల్స్, డక్స్, రాబిట్స్, టర్కీ, కడక్నాథ్, సో ఇలా ఆ డిస్ప్లేలో ఉన్న ఐటమ్స్ అన్ని మన దగ్గర ఉంటాయి. సీజన్ బట్టి మన దగ్గర ఒక్కొక్క ఐటమ్ ఆ సీజన్ లో అందుబాటులో ఉండదు. అది తప్ప మిగతా అన్ని మనం ఏర్పాటు చేస్తూ ఉంటాం. అలాగే డ్రై ఫిష్ ఉంటాయి మన దగ్గర. ఇది మనకి డ్రై ఫిష్ అనమాట. ఇది బోన్లెస్ డ్రై ఫిష్, అపోలో ఫిష్ లాంటిది డ్రై ఫిష్ ఇది. సో ఏ కర్రీలో, వెజిటబుల్ కర్రీస్ లో బాగుంటది. అంటే బెండకాయ, వంకాయ, మునక్కాయ, వాటిలో కొంచెం నాన్ వెజ్ ఫ్లేవర్ యాడ్ చేసుకోవడానికి ఈ డ్రై ఫిష్ బాగా ఉపయోగపడుతుంది. ఇది బోన్లెస్, చిన్నపిల్లలకు కూడా ఈజీగా పెట్టేయచ్చు. అంటే ముళ్ళు ఇబ్బంది ఉంటుంది, బోన్లెస్ అనమాట. ఈ విధంగా మన దగ్గర అన్ని డ్రై ఫిష్ కూడా ఉంటాయి. పండుగప్ప, సాల్మాన్, కింగ్ ఫిష్, మెత్తాళ్ళు,
ఎండు రొయ్యలు ఇలా అన్ని డ్రై ఫిష్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఓకే, వీటి ప్రైస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు? వీటి ప్రైస్ మనకి అంటే చటాక్ అంటే మనకి 50 గ్రాములు 50 రూపాయల నుంచి అట్లా స్టార్ట్ అవుతుంది. ఓకే, 100 గ్రాములు 100 రూపాయలు అట్లా. ఓకే, ఆరెంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఓకే. ఎగ్స్ తీసుకుంటే ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయన్న మన దగ్గర? మన దగ్గర ఎగ్స్ కూడా ఒక 3 వెరైటీస్ ఉంటాయి. ఓకే, కంట్రీ ఎగ్స్, బ్రౌన్ ఎగ్స్ ప్లస్ రెగ్యులర్ గా దొరికే వైట్ ఎగ్స్. 100 రకాల ఎగ్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఓకే, ఓకే అన్న. ఒకసారి కటింగ్ సెక్షన్ కూడా చూద్దాం అన్న. ఒకసారి మన కటింగ్ సెక్షన్. సో ఇదంతా వచ్చేసి మనకి కటింగ్ సెక్షన్ అన్నమాట. ఇది వచ్చి ఫిష్ కటింగ్ ఏరియా. సో మొత్తం ఎంత మంది ఉంటారండి మన దగ్గర ఎంప్లాయీస్ వచ్చేసరికి రెగ్యులర్ డేస్ లో 5-6 మెంబర్స్ ఉంటారు. సండే వచ్చేసరికి మనం 10-11 మెంబర్స్ వరకు మనం ఆ రోజు ఫుల్ చేస్తాము. ఇదంతా ఫిష్ కటింగ్ ఏరియా. ఫిష్ ప్రాన్స్ అంతా ఇక్కడ కటింగ్ చేస్తాం. ఇటు పక్క వచ్చేసరికి మనకి చికెన్, నాన్ వెజ్. చికెన్ లో మనకు మొత్తం కాల్చి అది కూడా అమ్ముతారా అన్న ఇక్కడ? బాయిలర్ చికెన్ గానీ, కంట్రీ చికెన్ గానీ, డక్స్ అయినా, కోయిల్స్ అయినా ఇవన్నీ మనకి కాల్చి ఇచ్చింది ఉంటుంది, స్కిన్లెస్ ఉంటుంది. కస్టమర్ ఫెసిలిటీని బట్టి ఏది కావాలంటే తీసుకోవాలి. ఇప్పుడు బోనాలు వస్తున్నాయి కదన్నా, అప్పుడు మనకి నాటుకోళ్ళు అవైలబుల్ నాటుకోళ్ళు సప్లై ఉంటుంది మన దగ్గర. మన దగ్గర రిటైల్ సప్లై ఉంటుంది. ఓకే, డైరెక్ట్ గా ఇప్పుడు బోనాలకు గానీ ఇలా పండుగలు వచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా కోల్డ్ తీసుకెళ్తారు. స్లిప్ ఇస్తాం వాళ్ళకి, కోల్డ్ కొట్టి తీసుకెళ్తారు, మళ్ళీ కట్ చేసుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ కొట్టించుకొని ఆ ఫెసిలిటీ మనం ఇస్తాం. ఓకే, ఓకే, ఓకే. సో థ్యాంక్ యూ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు మేడం? హిమప్రియ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడ హరిహరపురంలో ఉంటాం. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ మార్ట్కి? షాప్ పెట్టిన డే 1 నుంచి మేము వస్తున్నాం. ఎలా ఉంటుంది ఇక్కడ మీ షాప్? హైజెనిక్ గా ఉంది, బాగుంది. అండ్ అన్ని ఆల్ వెరైటీస్ ఆఫ్ సీ ఫుడ్ దొరుకుతుంది. యాక్చువల్లీ వీఆర్ సీ ఫుడ్ లవర్. ఓకే, సో అన్ని వెరైటీస్ ఆఫ్ సీ ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ. ప్రైస్ ఎలా ఉంటుంది? ప్రైస్ రైతు బజార్ కంటే కంపారిటివ్లీ తక్కువే ఉంటుంది. అయితే ఈరోజు సండే కదా, ఏం తీసుకుందాం అని వచ్చారు? మేము ఈ రోజు బ్లూ క్రాబ్ తీసుకున్నాం, సీ క్రాబ్ యాక్చువల్లీ, అండ్ ప్రాన్స్ తీసుకున్నాం. దాని ప్రైస్ ఎలా ఉంది ఈ రోజు? రీజనబుల్ ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈ మాటలు వచ్చేసి ఇక్కడ డిస్ప్లే చేస్తున్న అన్ని మనకు మాంసం అయితే, మీట్స్ అయితే మనకు అవైలబుల్ లో ఉన్నాయి. చూడండి. సో బ్రదర్ చెప్పారు కదా, దానికి సంబంధించి మొత్తం ఇక్కడ మనకైతే డిస్ప్లే కూడా చేశారనమాట. ఇవే కాకుండా అక్కడ కూడా ఉన్నాయి. సో ఇలాంటివి చాలా రకాల సీ ఫుడ్ కి సంబంధించి, కోళ్ళకి సంబంధించి, నాటుకోళ్ళు కానివ్వండి, మటన్ కానివ్వండి, అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ కటింగ్ సంబంధించి అదనమాట. చూడండి ఎంత మంది వస్తున్నారో. అండ్ మనకు ఎక్కడ దొరకని ఫిషెస్ కూడా ఇక్కడ అవైలబుల్ లైవ్ లో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు రొయ్యల్ కి సంబంధించి క్లీనింగ్ ప్రాసెస్ నడుస్తుంది. అదొకసారి చూద్దాం. ఒకసారి అండి చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు రొయ్యల్ కి సంబంధించి మొత్తం క్లీనింగ్ అనేది నడుస్తా ఉంది. సో మొత్తం ఎంత నీట్ గా క్లీన్ అవుతుంది చూడండి ఇక్కడ. అవునవును. ఓకే, క్లియర్ అక్కడ. ఓకే, ఎంతసేపు పడుతుందమ్మా ఇదంతా క్లీన్ చేయడానికి? ఓకే, ఓకే. చూసారు కదా ఎంత నీట్ గా క్లీన్ అయితే అవుతుందో. లోపటి నుంచి పేగు కూడా బయట తీసి పడేస్తా ఉన్నారు. సో ఎక్కడ కూడా క్లియర్ అంట. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం వేరే దగ్గర తీసుకుంటే ఎట్లా ఉంటుందంటే, దీనికి సపరేట్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఇంక్లూడింగ్ మనం ప్రైస్ లోనే మొత్తం మనకు యాడ్ అయి ఉంటుంది కాబట్టి ఎలాంటి ఎక్స్ట్రా ఫీజ్ అయితే తీసుకోరు. అండ్ చూసుకుంటే మనం ఇక్కడ తీసుకున్న ఫిష్ కి సంబంధించి అన్ని ప్రైజులు చూసుకుంటే కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో తక్కువలో ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఒక ఫెసిలిటీ, మనకు కావాల్సిన ఫిష్ ని మనమే, మనకు నచ్చింది మనమే తీసుకొని బయట తీయొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా ఉన్నాయి కదా, కొంతమందికి కొంచెం పెద్దది కావాలి, చిన్నది కావాలి, అట్లా ఇట్లా అనేసి అనుకుంటా ఉంటాం కదా. అలాంటిది మొత్తం ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవే కాకుండా బయట మనకు మటన్ ఉన్నది కూడా చూద్దాం ఒకసారి రండి. చూడండి ఎన్ని రకాల మనకు మాంసాలు అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకు నాటుకోళ్ళు అనమాట. నాటుకోళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మార్కెట్ ప్రైస్ ఎక్కడ కూడా, బట్ ఏదో మాటని ఎక్స్ట్రా తీసుకోవడం అలాంటివి అయితే లేదు. అదే మార్కెట్ లో ఎంత ప్రైస్ అయితే ఉందో అంత ప్రైస్ తీసుకుంటారు, దానికన్నా కొంచెం తక్కువ కూడా తీసుకుంటారు అనమాట. ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకు మటన్ కి సంబంధించినది అనమాట. స్టాల్ బయట ఉంది మటన్ కి సంబంధించి. మన మార్ట్ కి బయట మొత్తం మటన్ కి సంబంధించిన స్టాల్ పెట్టుకొని ఇక్కడనే కట్ చేసి ఇక్కడ ఇస్తారు. సో చూసారు కదా, మనకు ఒక్కటే మాటలో అన్ని రకాల మాంసం సంబంధించిన అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి. సో ఎవరైనా రావాలనుకుంటే వనస్థలి నియర్ బై ఉన్న వాళ్ళైతే రావచ్చు. అండ్ ఏదైనా ఫంక్షన్స్ కి ఆర్డర్ ఇచ్చుకోవాలనుకుంటే
ఒక 1 or 2 days ముందు ఎంత క్వాంటిటీ కావాలో చెప్పేసుకుంటే వాళ్ళు తెప్పించి రెడీగా మనకి పెట్టేస్తారనమాట. సో ఒక్క నిమిషం దీనికి సంబంధించి కాంటాక్ట్ నెంబర్ కూడా తెలుసుకుందాం. F2 ఫిష్ అండ్ ఫ్లెష్, వనస్థలిపురం, వైదేహి నగర్, రోడ్ నెంబర్ 4 లో ఉంటుంది మన షాపు. కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9676977403. మీ ఫంక్షన్ ఆర్డర్స్ కి, బల్క్ ఆర్డర్స్ కి కాంటాక్ట్ చేయండి. 1 or 2 days ముందు చెప్తే అరేంజ్ చేస్తాం. బయట ప్రైస్ కన్నా నార్మల్ ప్రైస్ కి మీకు అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ. అయితే వనస్థలిపురం అయితే ఒక మంచి ప్లేస్ మనకి ఇది. అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కదా. సో ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తే అంతవరకు చూస్తున్నారు మా ఛానల్ ని. థ్యాంక్ యూ.